పేరు సంతోష్ నాయక్, ఎస్టీసీఎల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడిని. అయితే ఈ శాసనసభలో జరుగుతున్నటువంటి యొక్క గొడవలు మనం అందరం చూస్తున్నాము. ఎందుకంటే సాక్షాత్తు శాసనసభ స్పీకర్ వారిపైన ఒక 10 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి జగదీష్ రెడ్డి అనౌచిత్య వ్యాఖ్యలు చేస్తూ సభ స్పీకర్ను అగౌరవపరుస్తూ ఈరోజు రాష్ట్రం మొత్తము దళిత బిడ్డలను అగౌరవపరిచినటువంటి మాటలు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కొరకు మేలు కొరకు పాటుపడుతూ ఒక దళితుడైన స్పీకర్ను ఆ యొక్క కుర్చీ మీద కూర్చోపెట్టితే ఓర్వలేని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మళ్ళీ తప్పు చేసి ఒక దళితుడిని అగౌరవపరిచి మళ్ళీ రోడ్డు ఎక్కేసి ఈరోజు ధర్నాలు చేయడం అంటే సిగ్గుచేటు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కొరకు పాటుపడుతూ ఈరోజు రేషన్ కార్డులు అయితే ఏంటిది, నిన్నటువంటి ఇప్పటికే సంవత్సరం కాలంలో 50,000 ఉద్యోగాలను ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము మళ్ళీ నిన్న ఒక అధ్యాపకుల యొక్క ఉద్యోగాలను కూడా నియామక పత్రాలు 1,532 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాంటి పార్టీని ఈరోజు వారికి మంచి పేరు రాకుండా వారిని బద్నాం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ధర్నాలు చేస్తూ రోడ్డు మీద వస్తూ ఎన్ని సమస్యలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వారి యొక్క ఆధ్వర్యంలో, మా నిజామాబాద్ రూరల్ భూపతి రెడ్డి సార్ యొక్క ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ పార్టీ పతాకాలను ప్రజలలో తీసుకెళ్ళి మేము ఎన్ని ఇబ్బందులైనా సరే మా యొక్క కాంగ్రెస్ పార్టీని మేము నిలబెట్టుకుంటామని చెప్పేసి కోరుతూ ఈరోజు ఇక్కడ మన ముఖ్యంగా రేషన్ కార్డులు మన ఉగాది నుంచి సన్న బియ్యం కూడా వస్తుంది. కాబట్టి అలాంటి మంచి పేరు వారు ఓర్వలేకపోతున్నారు. కాబట్టి ఎట్లాగైనా సరే ఈ కాంగ్రెస్ పార్టీ దళితులను పైన ఈ గిరిజనం పైన చేస్తుండే దాడిని ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే ఎన్ని దాడులు జరిగినా సరే మేము ఒక్కసారి మాకు రేవంత్ రెడ్డి కానీ మా యొక్క ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ కానీ మాకు ఒక్క మాట చెబితే ఈ బీఆర్ఎస్ నాయకులను రోడ్డు మీద రానియకుండా తరిమి కొడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం మేము. ఓకేనా? అలాగే మనకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా దళితులైనటువంటి కావచ్చు, గిరిజన బిడ్డలు, బహుజన వర్గాలు అన్ని విధాలు చూస్తే ఈరోజు ఎమ్మెల్సీ స్థానాలు ముఖ్యంగా ఎస్సీ నుంచి అద్దంకి దయాకర్ గారిని, ఎస్టీ బిడ్డ శంకర్ నాయక్ గారిని, బీసీ నుంచి మహిళ విజయశాంతి గారిని ఎమ్మెల్సీగా ఏర్పాటు చేసి వారిని ఉన్నత స్థానానికి పంపిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వెంటనే ఇప్పుడైనా సరే మీ కళ్ళు తెరిచి ఆలోచించి కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధిని మీరు అడ్డుకోవద్దని చెప్పేసి ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులను కోరుతున్నాము.